హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ఈ రోజు మనం ముక్కోటి ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం. కోటి పుణ్యాలకు సమానమైన ఒక పవిత్ర దినం ముక్కోటి ఏకాదశి. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, మోక్షం లభిస్తుందని మనం అంటాం. దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన పురాణ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున వచ్చే ఈ పవిత్ర తిథిని మనం వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. ఎందుకు ముక్కోటి అంటారు? 3 కోట్ల దేవతలు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారనే విశ్వాసం. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటాం. అలాగే వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటాం? పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠ లోక ద్వారాలు ముఖ్యంగా ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం గుండా దర్శించుకుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటన్నిటిలో అత్యంత ముఖ్యమైనది ఈ ముక్కోటి ఏకాదశి. విష్ణు పురాణం ప్రకారం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మిగతా 23 ఏకాదశుల ఉపవాస ఫలితం కూడా లభిస్తుంది. కానీ ఎందుకు ఏకాదశికి ఇంత మహత్యం? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పద్మపురాణంలో ఈ కథ గురించి ఇలా వివరంగా చెప్పబడింది. చాలా కాలం క్రితం మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అత్యంత బలవంతుడు, క్రూరుడు. అతని శక్తి ఎంత అంటే దేవతలను, ఋషులను, మానవులను తీవ్రంగా వేధించేవాడు. ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించేవాడు. చివరకు త్రిమూర్తులనే సవాలు చేసే స్థాయికి వెళ్లారు. మురాసురుడి దుష్టత్వాన్ని భరించలేని దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. ప్రభు, మురాసురుడి నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు మురాసురుడితో యుద్ధం చేశారు. యుద్ధంలో అలిసినట్టు నటించి బదరికాశ్రమం దగ్గర హేమావతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు చేశారు. విష్ణువు నిద్రలో ఉన్నాడని తెలుసుకున్న మురాసురుడు ఆయనను చంపాలనే దుష్ట ఆలోచనతో దగ్గరికి వచ్చారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక దివ్య శక్తి వెలువడింది. ఆ శక్తి ఒక కన్య రూపంలో దేవిగా అవతరించింది. ఆ దేవి చేతిలో దివ్యస్త్రాలు ఉండేవి. కేవలం తన కంటి చూపుతో మురాసురుడిని భస్మం చేసింది. విష్ణువు నిద్ర నుంచి మేల్కొని ఆ దేవిని చూసి ఎంతో సంతోషించారు. నీవు నా శక్తి నుంచి పుట్టావు, నాకు ఎంతో సహాయం చేశావు, నీకు కావాల్సిన వరం కోరుకో అని శ్రీహరి అన్నారు. ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆమె ఏకాదశి తిథిన రోజున అవతరించింది. అప్పుడు ఏకాదశి దేవి ఇలా ప్రార్థించింది. ప్రభు, నా పేరు మీదుగా ఈ రోజున ఉపవాసం చేసి జాగరణ చేసి నిన్ను పూజించే వారికి అన్ని పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా వరమివ్వండి. శ్రీ మహావిష్ణువు ఆమె కోరికను మన్నించారు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతానికి అపారమైన మహిమ వచ్చింది. అలాగే ఏకాదశి రోజున అన్నం, ముఖ్యంగా బియ్యం ఎందుకు తినకూడదు? పద్మపురాణం ప్రకారం మురాసురుడు మరణించినప్పుడు అతని శరీరం నుంచి వచ్చిన శక్తి అన్నంలో, ముఖ్యంగా బియ్యంలో ప్రవేశించిందని విశ్వాసం. అందుకే ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలేవి తినకూడదని అంటారు. మురుడు అనే పదానికి మరో అర్థం కూడా ఉంది. మురుడు అంటే తామస, రాజస గుణాలు. అలాగే కామం, క్రోధం, లోభం, మోహం, మదం ఈ చెడు గుణాలన్నీ అన్నంతో, శరీర పోషణతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజు అన్నం మానడం ద్వారా మనం మన శరీర ఆధారిత కోరికలను నియంత్రించుకుంటాం, మనలోని చెడు గుణాలను జయిస్తాం, మన మనసు పవిత్రం చేసుకుంటాం, భగవంతుని దర్శనానికి యోగ్యులం అవుతాం. అందుకే ఈ రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు. ఇది చెడుని జయించడానికి, మన అంతరంగాన్ని పవిత్రం చేసుకోవడానికి, దైవ సాన్నిధ్యం పొందడానికి, చివరికి మోక్షం పొందడానికి ఒక దివ్యమైన మార్గం. మురాసురుడిని సంహరించిన ఏకాదశి దేవి శక్తి మన అందరిలో కూడా ఉంది. మనం మన లోపల ఉన్న మురుడిని, మన చెడు గుణాలను జయించినప్పుడు మనకు కూడా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. హరే కృష్ణ.